మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్లో ప్రవక్తలను మనం తరచుగా చూస్తాం, కానీ బైబిల్లో ప్రవక్తనీయులు అని పిలువబడే స్త్రీలు కూడా ఉన్నారు. వారి శక్తివంతమైన ప్రభావం ఏంటి, వారు ఎలా పరిచర్య చేశారు, వారు ఎవరు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్న స్త్రీలను కూడా చూస్తాం. వారిలో కొందరిని ప్రవక్తి అంటారు, అంటే దేవుని ప్రవక్తులుగా స్త్రీలు కూడా ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అయితే కొన్నిసార్లు ఆ గ్రంథకర్తలు ఆ స్త్రీలను ప్రవక్తి అని ఆపాదించారు. కొన్నిసార్లు వారి ద్వారా దేవుడు మాట్లాడి దేవుడే వారికి ఆపాదించారు. అంటే దేవుడు ప్రవక్తిగా పిలిచిన వారు కొందరు, పేరు పెట్టబడిన వారు కొందరు. పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ కూడా ప్రవక్తి అనేటువంటి హోదా ధృవీకరించబడింది బైబిల్లో. ముఖ్యంగా దేవుని పనిలో పరిచర్యలో ఉండడం, దేవుని యొక్క మాట వినడం, దైవిక సందేశాలు అందించటం, ఇలా తరచుగా ఇజ్రాయేలు ప్రజలను సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా నడిపించడం కోసం గుర్తించబడిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వరుసగా వారు ఎవరు, ఎలాంటి ప్రభావం ఉంది, ఎలాంటి శక్తివంతమైన పరిచర్య చేశారు అనే విషయాలు ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ముందుగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తినుల గురించి చూద్దాం. వారిలో మొదటగా మిరియాము నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వాక్యంలో ప్రవక్తి అని పిలువబడింది. ప్రవక్తి అని పిలువబడిన మొట్టమొదటి స్త్రీ కూడా మిరియామే. మిరియాం మోషే అహరోనుల యొక్క సహోదరి. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు విడుదల చేసిన తర్వాత ఇజ్రాయేలు స్త్రీలందరినీ కూడా ఆరాధనలో, వేడుకలోనూ కూడా, ప్రతి కార్యంలోనూ కూడా ముందుండి నడిపించేది మిరియాము. ఆ తర్వాత ఆమె సహోదరులతో పాటు నాయకురాలిగా కూడా జ్ఞాపకం చేసుకుంది. ఇజ్రాయేలు స్త్రీలను ప్రతి విషయంలోనూ నడిపించింది. ముఖ్యంగా ఆరాధనలోనూ, పాటల్లోనూ కూడా నడిపించింది. ముఖ్యంగా ప్రవచనంలోనూ, నాయకత్వంలోనూ కూడా ముందుండేది. ఈజిప్టుపై దేవుడు సాధించిన విజయాన్ని జరుపుకుంటున్నారు, ధైర్యం, ఐక్యతను నింపుకుంటున్నారు. దేవుని యొక్క ఆత్మీయ అధికారాలు, ప్రార్థనా శక్తులన్నీ కూడా మగవారికి మాత్రమే పరిమితం కాదని మిరియాము ద్వారా మొదట నిరూపించబడింది. తర్వాత రెండవ స్త్రీ, ఇంకొక ప్రవక్తి అని పిలువబడిన వ్యక్తి దెబోరా ఒక న్యాయాధిపతి, సైన్య వ్యూహకర్తగా, ప్రవక్తిగా ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4-5 వాక్యాలు చూస్తే, న్యాయాధిపతుల కాలంలో లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తి ఇజ్రాయేలీలకు న్యాయాధిపతుడిగా ఉండెను అని వాక్యంలో వ్రాయబడింది. లప్పీదోతునకు భార్య, అంతేకాదు ఒక ప్రవక్తి, అంతేకాదు ఇజ్రాయేలీలకు ఒక న్యాయాధిపతిగా ఒక స్త్రీ నిలబడ్డం, ఒక స్త్రీ ఏలుబడిగా ఉండడం అనేది ఇక్కడ ఈ విచిత్రాన్ని మనం చూడొచ్చు. ఈ దెబోరా ఇజ్రాయేలు వారికి తీర్పు తీర్చేది కూడా. 5వ వాక్యం చూడండి. ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకు బేతేలుకు మధ్యనున్న ఒక ప్రాంతంలో దెబోరా సరళ వృక్షము కింద తీర్పు తీర్చడానికి కూర్చుంటుంది. తీర్పు తీర్చడానికి ఇజ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చారు అని రాయబడుతుంది. ఆమె ఇజ్రాయేలీలకు తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగాను, ప్రవక్తిగా కూడా కొనసాగింది. అంతేకాదు కానానీయుల అణిచివేతకు వ్యతిరేకంగా ఇజ్రాయేలు యొక్క సైన్యాన్ని నడిపించడానికి బారాకును పిలిచింది. సైనిక వ్యూహాన్ని, ప్రవచనాత్మకమైన ప్రోత్సాహాన్ని, విజయానికి దైవికమైన హామీని, దేవుని యొక్క చిత్తాన్ని కూడా అందించడం జరిగింది. దేవుని విమోచన జరుపుకుంటూ దేవుని ఉద్దేశాలు అందరి మనుషుల మీద ఉంటాయని చెప్పి నిరూపించింది. న్యాయాధిపతిగా ఎన్నికయింది. అంతేకాదు దేవుని యొక్క చిత్తాన్ని, అలాగే దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలోనూ కూడా మంచిగా ఉండేది. వారి విజయాలకు, వారి విమోచనను జరుపుకోవడానికి సాంగ్ ఆఫ్ దెబోరా అని చెప్పి హిబ్రూ కవిత్వంలో ఒక పాట కూడా ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యంలో చూడండి, దెబోరాను, బారాకును ఈ కీర్తన పాడారు అని చెప్పి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న కీర్తనే సాంగ్ ఆఫ్ దెబోరా అంటారు. ఆ పాట పాడతారు. ఇక మూడవ స్త్రీ ఎవరు అంటే హుల్దా అనేటువంటి ప్రవక్తి. హుల్దా ధర్మశాస్త్ర గ్రంథ సంరక్షకురాలు అని పిలుస్తారు. రాజైన యోషియా కాలంలో యోషియా పాలిస్తున్నప్పుడు ఈ హుల్దా హిజ్కియా అనేటువంటి యాజకుడు కనుగొన్నటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకువచ్చినటువంటి ఒక ప్రవక్తి అని చెప్పి అక్కడ వ్రాయబడుతుంది. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14-20 వాక్యాలు, 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 22-28 వాక్యాల్లో కూడా ఈ హుల్దా అనేటువంటి స్త్రీ మనకు కనబడుద్ది. ఈమెను కూడా దేవుని వాక్యంలో ప్రవక్తి అని వ్రాశారు. ప్రవక్తి అని పిలువబడింది హుల్దా. కొత్తగా దొరికినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని, స్క్రోల్స్ని నిజంగా దేవుని చేత ప్రేరేపించబడింది అని ధృవీకరించే సహాయం చేసింది. యోధా చరిత్రలో గొప్ప మత సంస్కరణకు నాంది పలికినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని అందించింది. స్త్రీలు ఈ లేఖన అధికారంలో గాని, లేఖన అధ్యయనంలో గాని, వ్యాఖ్యాతులుగాను, దేశ ఉజ్జీవానికి ప్రతినిధులుగాను పనిచేయగలరు అని చెప్పి నిరూపించిన మొదటి స్త్రీయే హుల్దా. ధర్మశాస్త్ర సేవలోనూ, అలాగే దేవుని మాటలను చక్కగా ప్రకటించేటువంటి మంచి ప్రవక్తిగా కూడా ఉంది హుల్దా. ఆ తర్వాత మరొక ప్రవక్తి, మరొక స్త్రీ ఎవరు అంటే యెషయా భార్య. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వాక్యం ప్రకారం యెషయా భార్య కూడా
ప్రవక్తి అని పిలువబడింది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆమె పేరు గురించి, అలాగే వ్యక్తిగత ప్రవచనాల గురించి తక్కువ తెలిసినప్పటికీ, తక్కువగా వ్రాసినప్పటికీ కూడా స్పష్టంగా ప్రవక్తి అని మాత్రం బైబిల్ మనకు స్పష్టం చేసింది. యోషియా గ్రంథంలో ఒక వాక్యంలో ఈమె గర్భవతి అయి పిల్లల్ని కని పిల్లలకు పేర్లు పెట్టడం వరకు మాత్రమే ప్రస్తావించారు. ఆమె గురించి ఇక ఏ ప్రస్తావన లేదు, కానీ ఆమెను స్పష్టంగా ప్రవక్తి అని మాత్రం పిలవడం జరిగింది. ఆ తర్వాత ప్రవక్తిగా పిలువబడిన మరొక స్త్రీ ఎవరు అంటే నోవాదియా అంటారు. నోవాద్య అనేటువంటి ప్రవక్తి తప్పుడు ప్రవచనానికి ఎగ్జాంపుల్గా చూపించేటువంటి ప్రవక్తిగా ఉంటుంది. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వాక్యంలో ఈమె గురించి చెప్పబడింది. ప్రవాసం తర్వాత కాలంలో నోవాద్య నెహెమ్యా యెరూషలేము గోడలను తిరిగి నిర్మించడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారిలో మిగిలినటువంటి ప్రవక్తలు, అలాగే ఈమె పేరు కూడా ప్రస్తావించబడింది ఆ వాక్యంలో. పురుషులు ఎలా అయితే దైవికమైన నిర్ణయాలను ప్రక్కన పెట్టి వారి స్వలాభం కోసం, వారి యొక్క అధికారం కోసం, వారి యొక్క ప్రాకులాట కోసం ఎలా అయితే ఉంటారో, అలా ఒక పదవిని, దేవుని యొక్క ప్రవచనాత్మకమైనటువంటి ఒక దైవిక శక్తిని, ఆ పదవిని, ఆ యొక్క అధికారాన్ని కూడా దుర్వినియోగం చేయవచ్చు అని స్త్రీ నిరూపించింది. చెడు వార్త పుట్టించడం, లంచం ఇవ్వడం, భయపెట్టడం, ఇలాంటి కార్యక్రమాల్లో అక్కడ ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తని అయినటువంటి నోవాద్య కూడా ఉంది. ఇలా పాత నిబంధన గ్రంథాల్లో ఉన్న పుస్తకాల్లో ప్రవక్తి అని వ్రాయబడింది, పిలువబడింది కూడా ఈ 5 గురించే. ఈ 5 ప్రవక్తి అని స్పష్టంగా పిలవడం జరిగింది. ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా చూద్దాం. కొత్త నిబంధనలో ప్రవక్తి అని పిలువబడిన స్త్రీలు ఎవరున్నారు అంటే, మొదటగా అన్నా అనేటువంటి ప్రవక్తి మెస్సియాకు దూతగా పనిచేసినటువంటి ఒక ప్రవక్తి అని కొనియాడబడుతుంది. ఆలయంలో అంటే యెరూషలేము యొక్క దేవాలయంలో యేసుక్రీస్తు ప్రతిష్ఠ సమయంలో అన్నా అనే పేరు మనం చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36, 37, 38 వచనాలు చూస్తే అక్కడ అన్నా ప్రవక్తి గురించి మనం చదువుతాం. ఆషేరు గోత్రానికి చెందినటువంటి ఫనూయేలు అనేటువంటి వ్యక్తి యొక్క కుమార్తె ప్రవక్తి అయినటువంటి అన్నా. యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడు యెజ్రెయేలు ఎదురు చూస్తున్నటువంటి చిరకాల నిరీక్షణ పుత్రుడు, సర్వలోక పరిపాలకుడు, సర్వలోక రక్షకుడు అయిన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తించి, యేసుక్రీస్తు వారిని చూసి మురిసిపోయినటువంటి ప్రవక్తిగా ఉంది. ప్రార్థనలో, ఉపవాసంలో నిరంతరము కూడా సాక్ష్యం ఇవ్వడానికి నిరూపించబడింది. నమ్మకమైన భక్తిని ప్రతిబింబించింది అన్నా ప్రవక్తి. దేవుని యొక్క రక్షణ వాగ్దానాన్ని ధృవీకరిస్తూ మెస్సియా యొక్క రాకను బహిర్గతం చేసింది, బహిరంగంగా ప్రకటించింది, అక్కడ వెరిఫై చేసింది. ప్రవచనాత్మకమైన వ్యక్తి, దేవుని యొక్క పరిచర్యలో నిమగ్నమైన వ్యక్తి, అలాగే అంతర్దృష్టి, వయస్సు అన్నీ సహకరించకపోయినా వాటినన్నిటిని అధిగమిస్తూ దేవుని యొక్క పరిచర్యలో దేవుని యొక్క రాకను గుర్తించి సాక్ష్యమిచ్చింది అన్నా ప్రవక్తి. అలా కొత్త నిబంధనలో అన్నా ప్రవక్తి గురించి కూడా మాట్లాడతారు. అయితే కొత్త నిబంధనలో ఇక ఎవరు ప్రవక్తి అని పిలువబడలేదు, కానీ ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు కూడా ప్రవచించేవారిగా, ప్రవక్తనిలుగా గుర్తించబడ్డారు. ఈ 4 కూడా అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 9వ వాక్యంలో కనబడతారు. 21:9 ప్రకారం సువార్తికుడైన ఫిలిప్పు యొక్క కుమార్తెలు ప్రవక్తనీలుగా వర్ణించబడ్డారు. ప్రారంభ క్రైస్తవ సమాజంలో వారి ప్రవచనాత్మకమైనటువంటి దేవుని యొక్క బహుమతులకు, ఆత్మీయ బహుమతులకు ప్రసిద్ధి చెందినవారు. ప్రవచనాత్మకమైన దేవుని పరిచర్యలో బలంగా ఉన్న ఈ 4 కుమార్తెలు కూడా వారి గురించి ప్రవక్తి అని లిఖించలేకపోయినా వారు ప్రవచించువారు అని తెలియచేయబడింది. ఈ ఫిలిప్పు 4 కుమార్తెల గురించి, వారి పరిచర్య, వారి పేర్లేంటి, ఎలా మరణించారు, ఎలాంటి పరిచర్య చేశారు, ఎలాంటి దేవుని వరాలు పొందుకున్నారు, ఇవన్నీ కూడా ఒక మంచి వీడియో ద్వారా నెక్స్ట్ వీడియోలో నేను ఇవన్నీ అందిస్తాను. కొత్త నిబంధనలో ఈ ఫిలిప్పు కుమార్తెల గురించి, అన్నా ప్రవక్తి గురించి కూడా వ్రాయబడింది. సో వీళ్ళు కాకుండా సారా, హన్నా, అబిగేలు, ఎస్తేరు, అలాగే ఎలిజబెత్ లాంటి స్త్రీలు కూడా ఉన్నారు. వీరు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ప్రవక్తి అని వ్రాయబడినప్పటికీ కూడా, వారు ప్రవక్తీనులుగా లేనప్పటికీ కూడా, యూదుల యొక్క సాంప్రదాయం ద్వారా వీళ్ళు కూడా ప్రవక్తీనులుగాను, యాజకుల వంటి పరిస్థితిని కలిగిన వారిగాను, దైవిక అంతర్దృష్టి కలిగిన వారుగాను, ప్రార్థనలోనూ దేవుని యొక్క సందేశాలను అందించేటువంటి ప్రవచనాత్మకమైన లక్షణాలు కలిగి ఉన్నట్లుగాను తెలియచేసేటువంటి వారుగా వారు గుర్తించారు. ఇలా పాత నిబంధనలోను, కొత్త నిబంధనలోను ప్రవక్తి అని పిలువబడిన వారు వీళ్ళున్నారు. అయితే వీరి యొక్క శక్తివంతమైన ప్రభావం ఏంటి, వీరి పాత్ర ఏంటి అని చూస్తే, మొదటిది ఆత్మీయ నాయకత్వాన్ని వహించారు, అధికారాన్ని కూడా వహించారు. దేవుడు స్త్రీలను ఇలా అధికారం ఇచ్చి నాయకత్వం వహించేలా చేశాడు. మహిళా ప్రవక్తలు అధికారంతోనూ ప్రభావవంతమైన పదవులు కూడా నిర్వహించారు. పురుషులను, స్త్రీలను కూడా ఆరాధనలో నడిపించారు, దైవికంగా ముందుకు నడిపించారు, దేవుని సందేశాలు అందించారు. సామాజికంగాను ఆత్మీయ సంస్కరణలకు కూడా నాయకత్వం వహించారు. సమగ్రమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని యొక్క పిలుపుకు కూడా రుజువుగా ఉన్నారు. దేవుడు స్త్రీలను మినహాయింపుగా ఉపయోగించలేదు, స్త్రీలను కూడా ఉపయోగించారు అని దేవుడు తన చిత్తాన్ని ప్రకటించడానికి ఎంచుకున్న పాత్రలుగా, వాడబడ్డ స్త్రీలుగా ఉపయోగించారు వీళ్ళని.
రెండవది, వీరు మార్పుకు మూలమై ఉన్నారు, మార్పును కలుగజేశారు. జాతీయ పశ్చాత్తాపానికి దెబోరా, హుల్దా లాంటి వాళ్ళు ప్రయాసపడ్డారు. దెబోరా యుద్ధ విజయాలకు, న్యాయ తీర్పులకు, చాలా కారణమైన విషయాలకు దెబోరా ఉంటే, మతపరమైన విషయాలన్నిటికీ హుల్దా పనిచేసింది. వారు ప్రజల చేత విశ్వసించబడ్డారు కూడా. వారి మాటలు వినేవారు. దైవికమైన అధికారం యొక్క పరిస్థితిని వారు కలిగి ఉన్నారు అని రాజులు, యోధులు, మొత్తం దేశ ప్రజలందరూ కూడా వినేవారు. దేశాన్నే ప్రభావితం చేశారు వీరి పాత్ర అనేది. ఇక మూడవది, దేవుని చిత్తాన్ని వివరించేవారు వీళ్ళు. ఈ స్త్రీలు దేవునికి, ప్రజలకు మధ్యవర్తులుగా వ్యవహరించారు. కేవలం పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు కూడా పాత్రను వహించారు. దేశాల భవిష్యత్తు గురించి, దేవుని విశ్వసనీయత గురించి, బైబిల్ యొక్క విశ్వాసం గురించి వారి పాత్రలు ప్రాముఖ్యమైనవి. ఇక నాలుగవది, సవాలుతో కూడిన సామాజిక పరమైన విధానాలు ఉన్నాయి. పురుషులే నాయకత్వంలోనూ అధికారంలోనూ ప్రముఖ పాత్ర వహించేవారు. అయినప్పటికీ కూడా ఈ మహిళలు ఆత్మీయమైన నాయకత్వం, అలాగే దేవుని యొక్క పాత్రలోనికి అడుగుపెట్టారు. దేవుని పిలుపును మానవ నియమాలకు పరిమితం కాదని నిరూపించారు. దేవుని ద్వారా అందినటువంటి ఆత్మీయ వరాలు కూడా లోతైనటువంటి గౌరవాన్ని పొందాయి వీరి ద్వారా. ఇక ఐదవది, శాశ్వతమైన వారసత్వాన్ని కలిగిన వారు వీళ్ళు. మహిళా ప్రవక్తల యొక్క కథనాలు మనం చూస్తే, మహిళలు ఆత్మీయమైన బహుమతులు గెలుచుకున్నారు, దేవుని యొక్క ఆత్మీయ వరాలు పొందారు, నాయకత్వాన్ని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటివి నొక్కి చెప్పాయి బైబిల్లో. సో ఇలా సమాజంలోనూ ఆత్మీయమైన విషయాల్లో కూడా స్త్రీలు దేవుని వారిగా ఎన్నుకోబడి, దేవునిలో వారి పాత్ర అనేది చాలా శక్తివంతంగా ఉంది అని మనం చెప్పవచ్చు. మిరియాం ఆరాధన నడిపించింది, ఇజ్రాయేల్ వారిని నడిపించారు, నాయకురాలుగా గౌరవించబడింది. దెబోరా ఒక న్యాయమూర్తిగా ఉంది, సైనిక నాయకురాలుగా ఉంది, విజయాన్ని చేకూర్చింది, న్యాయాన్ని ప్రేరేపించింది, తీర్పు తీర్చింది. హుల్దా దేవుని యొక్క లేఖనం, ధర్మశాస్త్రం విషయంలో ధృవీకరించబడినదై దానిలో పట్టు సాధించి వాటి సంస్కరణలను ఆజ్ఞాపించేటువంటి గౌరవించే స్థాయిలో ఉంది. యోషయ భార్య ప్రవచనాత్మకమైన చర్యల్లో పాల్గొందని తెలుస్తుంది. అన్నా ప్రవక్త యేసు క్రీస్తు వారిని మెస్సియగా, క్రీస్తు జననాన్ని చూసి ఆయన్ను ప్రకటించిన ప్రవక్తిగా ఉంది. అలాగే మొదటి శతాబ్దపు క్రైస్తవ విధానాల్లో కూడా ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు కూడా దేవుని యొక్క ప్రవక్తీనులుగా, ప్రవచనాత్మకమైన ప్రేరేపితమైన పరిచర్యను సాగించారు అని తెలుసుకున్నాం. కానీ వీరందరిలో నోదియా అనే ప్రవక్త మాత్రం అబద్ధ ప్రవక్తగాను, దేవుని పనిని వ్యతిరేకించిన వ్యక్తిగాను, ఒక చెడ్డ ప్రవక్తనగాను మారిపోయింది. ఇలా బైబిల్లో ప్రస్తావించిన స్త్రీలు దేవుని యొక్క పరిస్థితిని, పరిచర్యను తీసుకుని వారు ప్రవక్తీనులుగా పిలువబడి దేవుని నాయకత్వంలో ముందుకు సాగారు. ఇలాంటి కథనాలన్నీ, ఇలాంటి స్త్రీల యొక్క స్టోరీస్ అన్నీ కూడా నేడు ఉన్నటువంటి వ్యక్తులకు, అలాగే ముఖ్యంగా స్త్రీలకు కూడా దేవుని పిలుపును వినడానికి, దేవుని పరిచర్యలో ముందుకు సాగడానికి, నిజం మాట్లాడడానికి, ధైర్యంతో, విశ్వాసంతో నడిపించబడ్డానికి ప్రోత్సహిస్తాయి. దేవుడు స్త్రీలకు ప్రాముఖ్యతనిచ్చాడు, స్త్రీలను గౌరవించాడు. దేవుడు స్త్రీలకు కూడా అవకాశాన్ని ఇచ్చాడు, వారికి పరిచర్య అవకాశాలు కూడా ఇచ్చాడు. వారిలో కూడా ప్రవక్తి అని పిలువబడిన వారు కూడా ఉన్నారు అని మనకు ఈ విషయాలన్నీ బైబిల్ ద్వారా మనకు తెలియచేయబడ్డాయి. ఇంకేమైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. అలాగే మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన సహాయాన్ని, కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. ప్రవక్తి అని పిలువబడుతున్న స్త్రీల యొక్క ప్రాముఖ్యతల గురించి బైబిల్లో లిఖించబడిన దాని ప్రకారం చెప్పడం జరిగింది. సో ఈ విషయం నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫిలిప్పు యొక్క 4 కుమార్తెల గురించి, వాటి పరిచర్య గురించి వివరాలన్నీ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోలో మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరకు తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.